చెప్పు. నా కోపం వస్తుంది, నేను ఇంటికి వెళ్ళాలి. నీకు కోపం వస్తుంది ఇంటికి వెళ్ళాలంటే ఆగు. ఇదిగో ఇందులో చెయ్యి. అమ్మాయి నీ మీద ఎక్కి కూర్చునేది కూడా ఉంది ఇందులో. ఏంది అట్ట పెట్టుకుంటావు? ఏంది ఇప్పుడు చెయ్యవా? బుక్ కొనుక్కోవా? ఇదిగో చూడు, ఇదిగో బొమ్మలు చూసావా? వాళ్ళు చూసే అట్ట ముద్దులు పెట్టుకుంటున్నారు. అవి నేనే రాసా కష్టపడి కూర్చొని. నాకు ఈ బుక్ సంబంధం లేదండి. సరే, అమ్మాయిని ఇంతవరకు అమ్మాయిని ఏమైనా చేసావా? పోనీ అదన్నా చెప్పు నాకు. మీరు బుక్ అమ్మడానికి వచ్చారు, అవునా కదా? అవును కదా. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు అనవసరం. మీ బుక్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే మరి కొనుక్కో. బుక్ లో ఏముంది? మీరు ఈ బుక్ ఎందుకు అమ్మాలనుకున్నారు? బుక్ లో కమెంట్ స్టడీ ఉంది. ఎంత పెట్టినారు అది మీరు చెప్పండి. మీ బిజినెస్ మీరు ట్రై చేయండి, అంతేగాని నా పర్సనల్ లైఫ్ గురించి అది దిస్ ఇస్ రాంగ్, రైట్? ఓకే, ఇంగ్లీష్ ఏంట్రా? ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ కాదులే కానీ చూడు, ఇందులో శృంగార రసం ఎట్ట చేయాలో, అమ్మాయికి ఎట్ట ముద్దులు పెట్టాలో ఇందులో నేను రాసాను చూడు. ఇంటికి వెళ్ళాలండి. ఏం భాష అది? ఏదో నాకు వచ్చిన భాష నేను చెప్పానండి, దాని ఎందుకంటే ఇవన్నీ కాదు. మరి ఇంటికి వెళ్తూలే, ఆగు. నేను 5 నిమిషాలు మాట్లాడను. 5 నిమిషాలు అయిపోయిందా? మీకు విషయం చెప్పేదా? చెప్పు, 2 నిమిషాలు చెప్పు. నాది ఊరు కాదు, నేనేం చేయను. బంధువులు ఇంట్లో ఉన్నా. నేనేం చేయను. వాళ్ళు ఏదేదో అనుకుని ఏదో చెప్పేస్తారు మా ఇంట్లో. ఏమని చెప్పరు అంటే తెలియని పర్సన్ మాట్లాడితే ఏదేదో అనుకుంటారా? నువ్వు మాట్లాడినవి కాదు, ఇంతసేపు యాడి పోయినావు, యాడని అడుగుతావు. నేనేం చెప్పాలి? అమ్మతో వెళ్ళాను చెప్పు. అమ్మాయితో బయటకు వెళ్ళొచ్చానని చెప్పు. చాలు, అప్పుడే ఊరే చంపేస్తాను నన్ను. సరే, ఊరైతే ఇప్పుడు ఇదిగో తీసుకుంటా లేదా? బుక్ 1000 రూపాయలు ఇది. 1000 రూపాయలు ఇది. సరే, 1000 రూపాయలు పక్కన పెట్టండి. తీసి ఆడ పెట్టుకోను నేను. ఆడ పెట్టుకుంటావు నువ్వు. ఇన్ని రోజులు ఆడ పెట్టుకున్నా ఆడ పెట్టుకో. ఇదిగో ఇది చదివామనుకో, ఇది పెద్దగా అయింది. ఇప్పుడు చిన్న కొంటే అది పెద్దగా అయింది. నిజం, వాడు నువ్వు. ఇది వద్దా? సరే, అమ్మాయిని ఉందిలే కానీ అన్ని ఎందుకు ఆడ కూర్చుంటావు? ఏంది ఇట్రా, ఇడికిరా, నాకు కనపడద్దా నువ్వు? నేను వెనక్కి తిరిగేట మాట్లాడలేను. ఇవన్నీ కాదు ఇప్పుడు. చేసుకుంటా లేదు ఇప్పుడు అమ్మాయి ఇదిగో అమ్మాయికి ఎట్లా ముద్దు ఎక్కడ పెడితే 3 వచ్చిద్దా? అవన్నీ ఉన్నాయి, నేను రాసాను కష్టపడి. కొనుక్కుంటా లేదా ఇప్పుడు? 1000 రూపాయలు. సరే, 500 తగ్గిస్తా. 500కి 500 తగ్గించారు. ఇట్లాంటి నా దగ్గర చాలా బుక్లు ఉన్నాయి. అంటే అబ్బాయి కదా సుఖపడతావని చెప్పి 500 తగ్గించా. 500 హాఫ్ అమౌంట్ 50% ఎందుకు డిస్కౌంట్ ఇచ్చారు నాకు తెలియాలి. ఇది ఏదో సంథింగ్ రాంగ్ అదే. నీకు లెగుతుందా లేవట్లేదా? మీరే కంపెనీ? నువ్వే కంపెనీ ఇంతకే? నేను బిగ్ డాడీ కంపెనీ. అన్ని చూసుకో.